హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం ఎంటర్ చేసే డేటా అనేది ఒక షీట్ నుంచి మరొక షీట్కి ఆటోమేటిక్గా ఏ విధంగా కాపీ చేయాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా మనం ఎంటర్ చేసే డేటా అనేది ఒక షీట్లో డేటా ఎంటర్ చేసి మరొక షీట్లో అదే డేటా మనం కావాలనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ మనం షీట్ 1లో డేటా అనేది ఎంటర్ చేస్తూ ఉంటాం. ఎంటర్ చేసి అదే డేటా అనేది షీట్ 2లో కూడా కావాలనుకున్నప్పుడు షీట్ 1లో ఉన్నటువంటి డేటాని టోటల్ సెలెక్షన్ చేస్తాం. ఓకే, కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసి కంట్రోల్ సితో కాపీ చేసి షీట్ 2కి నావిగేట్ అయ్యి షీట్ 2లో కంట్రోల్ వితో పేస్ట్ చేస్తాం. ఇటువంటి షార్ట్ కట్స్ ఇవి కూడా యూజ్ చేయకుండా స్మాల్ ట్రిక్ అనేది మనం యూజ్ చేసి షీట్ 1లో ఎంటర్ చేసే డేటా అనేది ఆటోమేటిక్గా షీట్ 2లో కూడా కాపీ అయిపోతుంది. ఎటువంటి షార్ట్ కట్స్ అనేది మనం యూజ్ చేయకుండా షీట్ 2 కలితే షీట్ 2, షీట్ 3 కలితే షీట్ 3, మనం ఎన్ని షీట్స్ అయితే మనం సెలెక్షన్ చేస్తామో వాటిలోకి మనం షీట్ 1లో మనం డేటా ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా షీట్ 2లో కూడా అదే డేటా అనేది ఆటోమేటిక్గా మనం కాపీ చేయవచ్చు. ఎటువంటి షార్ట్ కట్స్ ఏది కూడా యూజ్ చేయకుండా సింపుల్ ట్రిక్తో. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రిక్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు చెక్ చేసి చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ అని ఓపెన్ చేశాను, చూడండి. Blank A2, blank A1, blank B1. చూడండి, ఇదంతా బ్లాంక్ లో ఉంది, ఎటువంటి డేటా అనేది ఇక్కడ లేదు, అంతా కూడా ఎంటీ ఉంది. ఓకే, ఇక షీట్ అంతా ఎంటీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఎన్ని షీట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను, చూపించి ఆ యొక్క సింపుల్ ట్రిక్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇక్కడ మీకు తెలియజేస్తాను. ఓకే, ఇక్కడ మనం షీట్ బై షీట్ మనం మూవ్ అవ్వాలంటే కంట్రోల్ పట్టుకుని పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను పేజ్ అప్ ఇస్తున్నాను, చూడండి. Sheet 2, empty sheet, blank A1. షీట్ 2 ఎంటీ షీట్. ఓకే, పేజ్ అప్ ఇస్తున్నాను మళ్ళీ. Sheet 3, empty sheet, blank A1. షీట్ 3, ఇక్కడ మనకి 3 షీట్స్ ఉన్నాయి. మరొకసారి నేను పేజ్ డౌన్ ఇస్తున్నాను. ఇప్పుడు షీట్ 3లో ఉన్నాం కదా. Sheet 2, empty sheet, blank A1. షీట్ 2, Sheet 1, empty sheet, blank B1. షీట్ 1. ఓకే, ఇక్కడ మనకి 3 షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే షీట్ 1లో ఎంటర్ చేస్తున్న డేటా అనేది ఆటోమేటిక్గా షీట్ 2లోకి షీట్ 3లోకి కాపీ అయిపోవాలి. అదేవిధంగా ఈ యొక్క ట్రిక్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నేను కంట్రోల్ పేజ్ అప్ ఇస్తున్నాను మళ్ళీ. Sheet 2, empty sheet, blank. Sheet 3, empty sheet, blank A1. చూడండి, ఇప్పుడు కర్సర్ అనేది షీట్ 3 పై ఉంది. ఓకే, కర్సర్ షీట్ 3 పై ఉంది. ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ పట్టుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ అనేది పట్టుకుని ఇక్కడ పేజ్ డౌన్ తో షీట్ 1 వరకు వస్తున్నాను. Sheet 2, blank A1, empty sheet, blank A1. Sheet 1, blank B1, empty sheet. చూడండి, షీట్ 3 నుంచి షీట్ 1 వరకు కూడా నేను కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని పేజ్ డౌన్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఇక్కడ నేను నా యొక్క ఫింగర్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం షీట్ 1లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు షీట్ 1లో ఏ డేటా మనం ఎంటర్ చేసినా అవి మనం నేమ్స్ కానివ్వండి, డిజిట్స్ కానివ్వండి, ఏ డేటా మనం ఇక్కడ యూజ్ చేసినా, అట్లీస్ట్ మనం ఎటువంటి ఫార్మాట్స్ యూజ్ చేసినా, అంటే ఇప్పుడు కలర్స్ కానీ లేదంటే ఏదైనా సరే మనం ఏది యూజ్ చేసినా ఇవన్నీ కూడా షీట్ 2లోకి షీట్ 3లోకి ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి. ఓకే, మనం ఇక్కడ సెలెక్షన్ చేస్తే అక్కడ సెలెక్షన్ అవుతాయి. ఓకే, అలాగే మనం ఒకవేళ ఇక్కడ ఎడిట్ చేస్తుంటే అక్కడ ఎడిట్ అవుతుంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఈ ట్రిక్ మాత్రమే. ఓన్లీ ఇప్పుడు నేను షీట్ 3 పై కర్సర్ పెట్టి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని షీట్ 3 నుంచి షీట్ 1 వరకు పేజ్ డౌన్తో వచ్చాను. ఇప్పుడు మనం షీట్ 1లో ఉన్నాం. ఇక్కడ షీట్ 1లో నేను ఇప్పుడు ఒక నేమ్ అయితే టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి, RAJU. Enter. Raju B1. ఓకే, B1లో రాజు అని టైప్ చేశాను. Blank A1. A1లో నేను నెంబర్ అయితే టైప్ చేస్తాను. Numlock off. Numlock on. 100. ఓకే, 100 టైప్ చేశాను. Enter. 100 A1. ఓకే, ఇప్పుడు మనం షీట్ 1లో ఉన్నాం కదా. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకుని పేజ్ అప్ ఇస్తున్నాను. ఇప్పుడు A1లో 100 టైప్ చేసాం, B1లో రాజు అని చెప్పేసి నేమ్ టైప్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను షీట్ 2కి నావిగేట్ అవుతున్నాను. ఇదే డేటా, ఇప్పుడు మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో అదే డేటా అనేది షీట్ 2లో షీట్ 3లో కూడా
ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. అదే విధంగా కాపీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను కంట్రోల్ పట్టుకుని పేజ్ తప్పిస్తున్నాను. Sheet 2, end of sheet B1, 2 cells, 0 objects, 100, A1. చూడండి 100 A1, Raju, B1. రాజు B1. ఇప్పుడు షీట్ 2లో కూడా అదే డేటా అనేది కాపీ అయిపోయింది. షీట్ 1లో ఉన్నటువంటి డేటా అనేది షీట్ 2లో కూడా ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ పెట్టుకుని మరొకసారి పేజ్ తెప్పిస్తున్నాను షీట్ 3కి. Sheet 3, end of sheet B1, 2 cells, 0 objects, 100, A1. Raju, B1. చూడండి షీట్ 3లో కూడా 100 రాజు అనే 2 సెల్స్లో ఉన్నటువంటి డేటా అనేది కాపీ అయిపోయింది. ఓకే, ఈ విధంగా ఒక షీట్లో మనం డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు అదే డేటా అనేది అనదర్ షీట్స్ ఏమైతే ఉన్నాయో మనం ఏదైతే షీట్స్ని సెలెక్షన్ చేసామో ఆ యొక్క షీట్స్లోకి ఆటోమేటిక్గా కాపీ అవ్వడం జరుగుతుంది, ఎటువంటి ఫార్మేట్ అయినా. ఓకే, ఈ విధంగానే చూడండి. ఇప్పుడు నేను షీట్ 3లో ఉన్నాను. మళ్ళీ షీట్ 1కి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ అయితే నావిగేట్ అవుతున్నాను. చూడండి, సారీ, పేజ్ డౌన్తో నావిగేట్ అవుతున్నాను. Sheet 2, end of sheet B1, 2 cells, 0 objects, Raju, B1, Raju, B1. చూడండి షీట్ 2 ఇది. Sheet 1, end of sheet B1, 2 cells, 0 objects, 100, A1, 100, A1. మనం ఇప్పుడు షీట్ 1కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా ఇంకా మరొక వాల్యూ అనేది ఎంటర్ చేస్తాను. Blank, A2. ఇక్కడ A2 ఉంది కదా, A2లో నేను ఒక స్మాల్ వాల్యూ అనేది టైప్ చేస్తాను. 5000. ఓకే, 5000 అని చెప్పేసి టైప్ చేస్తాను. ఇక్కడ ఎంటర్ ఇస్తాను. Enter. Blank, A3. 5000, A2. చూడండి ఇప్పుడు A2లో 5000 వచ్చింది. ఓకే, ఇప్పుడు A1లో ఉన్నటువంటి షీట్ 1లో ఉన్నటువంటి A2లో 5000 అనేది మనం ఎంటర్ చేసాం. ఆ యొక్క స్మాల్ వాల్యూని మనం ఎంటర్ చేసాం షీట్ 1లో A2 అనే సెల్లో. ఇప్పుడు షీట్ 2లో A2 అనే సెల్లో 5000 అనేది ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను కంట్రోల్ పేజ్ తెప్పిస్తాను. మళ్ళీ చూడండి Sheet 2, end of sheet B2, 3 cells, 0 objects, 5000, A2. చూడండి 5000 షీట్ 2లో కూడా A2 అనే సెల్లో 5000 అనేది ఆటోమేటిక్గా కాపీ అయింది. నేను మరొకసారి కంట్రోల్ పట్టుకుని పేజ్ తెప్పిస్తున్నాను. Sheet 3, end of sheet B2, 3 cells, 0 objects, 5000, A2. చూడండి షీట్ 3లో కూడా 5000 అనేది ఆటోమేటిక్గా కాపీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్, మనం ఎటువంటి షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా మనం షీట్ 1లో ఏదైనా డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు షీట్ 2కి షీట్ 3కి అదే డేటా అనేది ఆటోమేటిక్గా కాపీ అవ్వాలంటే ఈ ట్రిక్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా ఎంటర్ చేస్తే కాపీ అవుతుందో చూసాం. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక సెల్లో ఉన్నటువంటి డేటాని ఆటోమేటిక్గా డిలీట్ చేద్దాం. డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా షీట్ 2లో ఉన్న డేటా అలాగే షీట్ 3లో కూడా అవి డిలీట్ అయిపోతాయి. ఓకే, చూద్దాం. Sheet 2, sheet 3, end of sheet B2, 3 cells, 0 objects, ఓకే, చూడండి ఇక్కడ 5000, మనకి 5100, A1. A1లో 100 ఉంది, Raju, B1. B1లో రాజు ఉంది, A2లో 5000 ఉంది షీట్ 3లో. ఓకే, ఇప్పుడు షీట్ 3 పై నేను కర్సర్ పెట్టాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని పేజ్ డౌన్తో షీట్ 1కి వెళ్తున్నాను. Sheet 2, end of sheet B2, 3 cells, 0. Sheet 1, end of sheet B2, 3 cells, 0 objects, 5000, A2, 5000, A2. ఓకే, నేను షీట్ 1కి వచ్చాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 3 సెల్స్లో నేను ఒక సెల్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేస్తాను. 5100, A1. చూడండి 100ని బ్యాక్ స్పేస్తో రిమూవ్ చేస్తున్నాను దీన్ని. Selection deleted, blank. ఓకే, సెలక్షన్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఈ యొక్క 100 అనేది షీట్ 2లో షీట్ 3లో కూడా డిలీట్ అయిందా లేదో చూద్దాం. ఇక్కడ కంట్రోల్ పేజ్ తప్పిస్తున్నాను. Sheet 2, end of sheet B2, 2 cells, 0 objects, blank, A1. చూడండి A1లో 100 టైప్ చేశాను షీట్ 1లో, దాన్ని A1లో నేను డిలీట్ చేయడం జరిగింది. 100ని షీట్ 2లో కూడా A1లో ఉన్నటువంటి డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మరొకసారి కంట్రోల్ పేజ్ అయిపోతున్నాను షీట్ 3కి. Sheet 3, end of sheet B2, 2 cells, 0 objects, blank, A1. చూడండి A1లో ఉన్నటువంటి 100 అనేది షీట్ 3లో కూడా మనకి డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒక షీట్లో డేటాని ఎంటర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అనదర్ షీట్లో కూడా అదే డేటా అనేది మీరు కాపీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తే మీకు ఈజీగా డేటా అనేది ఆటోమేటిక్గా మీకు కాపీ అయిపోతుంది. మీకు అందరికీ అర్థమవడం కోసం మరొకసారి నేను చెప్తాను. ఏంటంటే మీరేమీ లేదు ఫ్రెండ్స్, మీరు మీరు MS Excel ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక 3 షీట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, షీట్ 3 పై మీరు ఫోకస్ పెట్టి మీరు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని పేజ్ డౌన్తో షీట్ 1 వరకు రండి. షీట్ 1 వరకు వచ్చిన తర్వాత అక్కడ వరకు వస్తే మీకు ఏమవుతుందంటే షీట్ 3 షీట్ 2 అనేది మీకు సెలక్షన్ అయిపోతాయి. షీట్ 1లో ఉన్నప్పుడు మీరు షీట్ 1లో మీకు నచ్చిన డేటా, మీరు ఏదైతే డేటా ఎంటర్ చేయాలనుకున్నారో ఆ డేటా మొత్తం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒకసారి షీట్ 2 షీట్ 3లో అదే డేటా అనేది కాపీ అయిందో లేదో చూసుకోవడానికి
కంట్రోల్ పేజ్ అప్ ఇవ్వండి. ఓకే, పేజ్ అప్ ఇస్తే షీట్ 2లో కూడా అదే డేటా అనేది కాపీ అవుతుంది, షీట్ 3లో కూడా అదే డేటా అనేది కాపీ అవుతుంది. మీరు సెలక్షన్ చేసేటప్పుడు షీట్స్ని మీరు సెలక్షన్ చేసేటప్పుడు మీరు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని సెలక్షన్ చేయండి. షీట్ 3, షీట్ 2, షీట్ 1. షీట్ 3 పై కర్సర్ పెట్టండి, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని పేజ్ డౌన్తో షీట్ 1 వరకు రండి. ఓకే, అవన్నీ కూడా సెలక్షన్ అయితే సెలక్షన్ అయిన తర్వాత షీట్ 1లో డేటా ఎంటర్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా షీట్ 2, షీట్ 3లో కూడా అదే డేటా అనేది ఆటోమేటిక్గా కాపీ అవడం జరుగుతుంది. ఇదే స్మాల్ ట్రిక్ అనేది. ఈ ట్రిక్ మనం యూజ్ చేస్తే ఎటువంటి కంట్రోల్ సి, కంట్రోల్ వి అనేది ఎటువంటి ఇక షార్ట్ కట్స్ ఏవి మనం యూజ్ చేయకుండా ఈ ట్రిక్తో మనం మన దగ్గర ఉన్న డేటాని వేరే షీట్లోకి అనదర్ షీట్లోకి ఈజీగా ఆటోమేటిక్గా మనం కాపీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.